అప్పుడు అత్త ఇప్పుడు మామ మన్యం పులితో పవర్ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తాజాగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మించనున్నారు. ఈ సినిమా జనవరి నుంచి రెగ్యులర్గా షూటింగ్ జరుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ అంతా సిద్ధం చేస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ సినిమాకి ప్రస్తుతం స్టార్ కాస్టింగ్ని సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా ఇప్పటికే కీర్తి సురేష్ని ఖరారు చేయగా, మరో హీరోయిన్గా సమంత లేదా అనుపమ పరమేశ్వరంలో ఒకరిని తీసుకునే అవకాశం ఉంది. గతంలో అత్తారింటికి దారేది సినిమాలో నదియాని అత్త పాత్రలో తీసుకుంటే, ఇప్పుడు ఈ సినిమాకి పవన్ కళ్యాణ్కి మామగా మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ని తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల తెలుగులో మోహన్ లాల్ మంచి ట్రేడ్ మార్క్ యాక్టింగ్ని చూపించి అందరికీ దగ్గరయ్యాడు కాబట్టి, అంతేకాకుండా మన్యంపులి సినిమాతో మలయాళంలో 100 కోట్ల క్లబ్లోకి వెళ్ళాడు కాబట్టి మోహన్ లాల్ని ప్రధాన ఆకర్షణగా ఈ సినిమాలో తీసుకుంటున్నాడట త్రివిక్రమ్. సన్ ఆఫ్ సత్యమూర్తిలో ఉపేంద్రని చాలా కాలం తర్వాత తెలుగు ఇండస్ట్రీకి మళ్ళీ తీసుకొచ్చిన త్రివిక్రమ్ మోహన్ లాల్ని తీసుకోవడం వెనకాల పెద్ద స్కెచ్ ఉందని చెప్తున్నారు సినీ విశ్లేషకులు. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ సినిమా జనతా గ్యారేజ్లోనూ, చంద్రశేఖర్ ఏలేటి సినిమా మనమంతాలోనూ మోహన్ లాల్ మంచి నటనని ప్రదర్శించాడు. అంతేకాకుండా మలయాళంలో మోహన్ లాల్ సినిమాకి ఇప్పుడు మంచి మార్కెట్ కూడా ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ మార్కెట్ మరింత పెంచేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా పవర్ స్టార్ సినిమా అంటే ఏ భాషలో సూపర్ స్టార్ అయినా వెంటనే డేట్స్ ఇచ్చేస్తాడు. ఇప్పుడు మోహన్ లాల్ కూడా మరో మాట మాట్లాడకుండా వెంటనే ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. మరో మ్యాటర్ ఏంటంటే, ఈ సినిమాలో కూడా నదియా మరోసారి పవన్తో యాక్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆవిడ చేసేది ఎలాంటి పాత్రో ఇంకా తెలియలేదు. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ల సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే మనం జనవరి వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం కాటమరాయుడు సినిమా షూటింగ్లో ఉన్న పవన్ ఈ సినిమాని సమ్మర్లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. Like and subscribe Eagle Media Works.